జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మ నేను కాపాడుతానుగా, నువ్వురా. బిగ్ ఫ్రెండ్ చాలా గ్రేట్, చాలా గ్రేట్. బుజ్జి, ఏంటి ఎలా ఉన్నావు? ఆ బ్యాడ్ లేడీ అరవింద్ అన్న వైఫ్ అని నువ్వు అనుకున్నావని బాధపడుతున్నావా? వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ చూసి నువ్వు నమ్మేస్తుంటావులే. ఒక్క నిమిషం చిన్ని. ఎక్కడికి వెళ్తుంది? ఏంటి బుజ్జి, మీ మమ్మీ ఫోన్ తీసుకొచ్చావు? చూపిస్తానుండు. చూడు. ఇది చూడు. చూడు చిన్ని. ఆ బ్యాడ్ లేడీ ఫొటోస్ కాదు, ఈ ఫొటోస్ చూడు చిన్ని, ఎంత బాగున్నాయో కదా. అవును, అది ఫేక్, ఇది రియల్ ఫ్యామిలీలా ఉంది. సారీ బుజ్జి, అలా ఉన్నాయి అనిపించింది. నిన్నేం అనలే చిన్ని, నాకు అలా అనిపించే చూపించాను. బుజ్జి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండే కదా, నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి బుజ్జి? కూర్చో, చెప్తా. బిగ్ ఫ్రెండ్ చాలా మంచివారు, మనల్ని కాపాడారు, మా అమ్మని సేవ్ చేశారు. అమ్మ కూడా మంచి ఫ్రెండ్ లా బిగ్ ఫ్రెండ్ ని చూస్తుంది. ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ తో మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నావు బుజ్జి? అదే చిన్ని, బిగ్ ఫ్రెండ్ కి వాళ్ళ వైఫ్ లేరని అర్థమైంది, నాకు మా నాన్న లేరని అర్థమైంది. అమ్మ నాకు చెప్తే నేను బాధపడతానని తను ఇబ్బంది పడుతుంది. నాన్న గురించి నేను ఇంక అడగనని నీకు చెప్పాను కదా. చెప్పావు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు బుజ్జి? అది ఇద్దరూ మంచి వాళ్ళు, గుడ్ హార్ట్ పర్సన్స్. నాకు బిగ్ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం. తెలుసు కదా, ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు బుజ్జి. అదే చిన్ని, అమ్మకి బిగ్ ఫ్రెండ్ కి పెళ్లి చేసేస్తే వద్దా చిన్ని? నేను అన్నానా బుజ్జి? కరెక్ట్ గా చెప్పావు. నువ్వు కరెక్ట్ అంటున్నావు, ఓకే, వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒక మాట చెప్పేస్తే చాలు, ప్రాబ్లం సాల్వ్. ఏంటి అది? నువ్వు అనుకుంటున్నావు కదా, నీ ప్రాబ్లం సాల్వ్ అంటున్నాను. ఒకవేళ నువ్వు అంటే అస్సలు అనరు. నువ్వు చిన్నదానివి, నువ్వెలా చెప్తావు? నీకన్నా నాకు ఎక్కువ తెలుసు కాబట్టి. అలా కాదు చిన్ని, జాగ్రత్తగా స్టెప్ వేయాలి. ఎందుకు బుజ్జి టైం వేస్ట్? వెళ్ళి చెప్పేస్తే అయిపోతుంది, రేపే పెళ్లి చేసేయచ్చు. ఒప్పుకుంటే హ్యాపీయే, లేదంటే రిస్క్. వద్దు చిన్ని. ఏం అవ్వదు బుజ్జి. అమ్మో, నిన్ను నమ్మలేను. ముందు నువ్వు ప్రామిస్ చెయ్యి. ఏమని? తొందరపడి అమ్మకి బిగ్ ఫ్రెండ్ కి ఎవరికి లీక్ చేయనని. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వెంటనే నువ్వు అంటే ఏం చేస్తాం? నువ్వైతే ప్రామిస్ చేయి, చెప్తా. సరే, ప్రామిస్, ఎవ్వరికి చెప్పను. థ్యాంక్ యూ చిన్ని. నన్ను ఆపావు సరే, మరి నువ్వేం చేస్తావు అది చెప్పు బుజ్జి. బుజ్జమ్మ గారి దగ్గర నుంచి వద్దాం. అంతే కదా, నో ప్రాబ్లం, పద. ఇప్పుడు కాదు, అమ్మ బిగ్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు లేనప్పుడు అడిగేద్దాం. సరే బుజ్జి. థ్యాంక్ యూ చిన్ని. అప్పుడేమో పెద్దమ్మ నీకు చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నారు, ఇప్పుడు నువ్వు చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నావు. బట్ ఈ ప్రామిస్ హ్యాపీయే. మీ మమ్మీ డాడీకే పెళ్లి చేయాలన్నావుగా, ఇంకా హ్యాపీ. జను, ఏ ఊరు వెళ్తామంటావే? ముందైతే రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఏ రైలు ఉంటే ఆ రైలు ఎక్కేసి పోదాం. సరే జను.
ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. జైలుకైతే పోలేదు, సంతోషించవయ్యా. అది నిజమే. రే, మీ అయ్యారోడు అనుకున్నావా? తిన్నగా వచ్చేస్తున్నావు, తీరా బండి. రే, ఎవరా అడ్డుగా పెట్టింది? ఎక్కడికి వెళ్తున్నారు మిస్టర్ భూపతి? ఫంక్షన్కి వెళ్తున్నాము. ఆ, ఆ, ఫంక్షన్కి వెళితే గిఫ్ట్ బాక్స్తో వెళ్తారు కానీ సూట్ కేసుతో వెళ్తారా? ఆ, అంటే ఫంక్షన్కి వెళ్తుంది ఊరికి. స్నానాలు చేసి బట్టలు వేసుకోరా ఏంటి? సూట్ కేసు తీసుకెళ్ళరా? ఏ ఊరికో? బంధువులు ఊరు. అదెక్కడుందో? చూడు, అన్నీ మీకు చెప్పాలా ఎక్కడో అని? మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వెళ్ళలేదు? అయినా మా మీద మీ యాజమాయిషి ఏంటంట? ఇదేం బాలేదు. ఇది అసలు పద్ధతే కాదు. పద్ధతుల గురించి మీ నోటి నుంచే వినాలి మరి. ఎవరు వినమన్నారయ్యా? మీరు తప్పుకోండి, మేము పోతాం. మీ అమ్మ తోడు. ఇంకా కన్నపడకుండానా? ఏం మాట్లాడుతున్నారు? అయినా మేమేం చేసామని పారిపోతాం? ఏం చేశావో దొరికిన క్లీనర్ గిరి చెప్తాడులే. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది కదా. చెప్పే ఉంటుందిగా. మాకెవరూ చెప్పలేదు. మేమే తప్పు చేయలేదు. రేపు తెలిసిపోతుంది కదా. సరే, అప్పుడు చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు. రాజేష్ గారు, నమస్తే మేడం. ఈయన్ని ఎవరూ ఆపలేరంట. మనం మాత్రం ఏం చేస్తాం? ఒక్కటే చేయగలం. రేపు బాంబుకి అసలు సూత్రధారి, పాత్రధారి ఎవరో తేలేంత వరకు మీరు వీరితోనే ఉండండి. ఓకే మేడం. ఏంటండి ఇది? మా స్వేచ్ఛను హరిస్తారా? ఏ రాజ్యాంగంలో ఇది రాసుంది? మిమ్మల్ని బాంబు పెట్టించమని ఎందులో రాశారో? అరే, నాకేం తెలీదంటే? పోనీ మాది అనుమానమే అనుకోండి. సస్పెక్టెడ్ పర్సన్ కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ రూల్ అయితే ఉంది. నిజమేదో తేలే వరకు ఊరు దాటరాదు. అది ఈ క్షణం నుండి అమలయ్యిద్ది. వెళ్ళండి, మీతోనే ఉంటారు. రాజేష్ గారు, మేడం, ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్ళండి. అలాగే మేడం. వీళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. అలాగే మేడం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇంటికి పదండి. ఇదేం ఫిట్టింగ్ రా బాబు. నీకు జైలు తప్పేట్టు లేదు. మీ అమ్మ తోడు. ఇచ్చిన ట్విస్ట్కి ఫ్యూజులు ఎగిరిపోయినట్టున్నాయి. రేపు మాడిపోతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.